హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు చాణక్యాస్ నీతి. జీవితంలో ఈ విషయాలను గుర్తుపెట్టుకోండి. నీ బలహీనతల్ని బయట పెడుతున్నంత కాలం నిన్ను బాధ పెట్టేవారు పుడుతూనే ఉంటారు. అలాగే ఇంకొక విషయం ఏంటి అంటే, తేనె తియ్యగా ఉంటుంది కదా అని దాన్ని నీరులా తాగకూడదు. అది మంచిది కాదు. అలాగే ఒకరు నీతో మంచిగా మాట్లాడుతున్నారు అని నీ బలాన్ని కానీ మీ బలహీనతల్ని కానీ ఎప్పుడూ చెప్పకూడదు. అందమైన తోడు దొరకడం కాదు, బాధ్యత కలిగిన తోడు దొరకడమే నిజమైన అదృష్టం. ఎందుకు అంటే, అందం లేని లోటును మంచి స్వభావం పూరిస్తుంది. కానీ మంచి స్వభావం లేని లోటును అందం ఎప్పటికీ పూరించలేదు కదా. అర్థమైంది కదండి. అలాగే తలదించుకున్న ప్రతి వారు తప్పు చేసినట్లు కాదు. అలాగే తగ్గిన ప్రతి వారు చేతకాని వారు కాదు. కొన్నిసార్లు నెగ్గడం కంటే తగ్గడం వల్లే మంచి జరుగుతుంది అని తెలిసిన వారు మొదలైన ప్రతి పరిచయం కూడా ఎక్కడో ఒక దగ్గర ఆగిపోక తప్పదు. ఒకరికి మనమంటే ఇష్టం లేనప్పుడు వారి పట్ల మనం చూపే ప్రేమ కూడా వారికి ఒక తలనొప్పిగానే అనిపిస్తుంది. నిజమే కదండి. మీరు దేనికి బాధపడకండి. ఎవరి విలువ ఏంటో అన్నది సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా తెలుస్తుంది. కాస్త ఓపిక పట్టి చూడాలి అంతే. ఇక కొన్ని పరిచయాలు అలాగే కొన్ని జ్ఞాపకాలు శాశ్వతం కాదు అని తెలిసినా కూడా వదులుకోలేనంత ప్రేమను పెంచుకోవడం మనసు చేసే మొదటి తప్పు. మనసులో ఉన్న మనిషి తోడుగా లేకపోతే చుట్టూ ఎంతమంది ఉన్నా కూడా జీవితమంతా ఒంటరిగానే అనిపిస్తుంది. గుర్తుపెట్టుకోండి. అయితే ఈ ఒక్క విషయాన్ని శ్రద్ధగా వినండి. మంచితనం మరీ ఎక్కువైతే మనవాళ్లే మనకు శత్రువులవుతారు. నిజమే కదండి. కావాలనే దూరం పెడుతున్నప్పుడు కారణాలు తెలుసుకోవడానికి ప్రయత్నించకండి. ఎందుకు అంటే, అప్పటికే కారణాలు సిద్ధంగా ఉంటాయి కాబట్టి. అలాగే మానవ సంబంధాలకు మరణం అనేది ఎప్పటికీ ఉండదు. కానీ నిర్లక్ష్యం, అహంకారం, అనుమానాలతోనే అవి దూరమైపోతూ ఉంటాయి. అలాగే ఎవరు నమ్మినా నమ్మకపోయినా నిజం ఎప్పటికీ కూడా నిజంగానే ఉంటుంది. అందరూ నమ్మినా కూడా అబద్ధం ఎప్పటికీ అబద్ధమే. నీతో అవసరం లేకుండా నిన్ను ఎవడూ ఇష్టపడడు. ఎందుకు అంటే, స్వార్థం అనేది మనిషి యొక్క జన్మ హక్కు కాబట్టి. అవసరం ఉన్నా లేకున్నా ఎప్పుడూ ఒకేలా ఉండు. ఎందుకు అంటే, అవసరం కోసం నటించే బంధాలు ఎప్పటికీ శాశ్వతం కాదు. అలాగే బలవంతుడు కొట్టే దెబ్బనైనా తట్టుకుని నిలబడగలగలమేమో కానీ నమ్మినవాడు కొట్టే దెబ్బను మాత్రం తట్టుకుని అస్సలు నిలబడడం అంత సులభం కాదు. ఒక మంచి పుస్తకం ఎలాగైతే మనకు అర్థం కాదో, ఒక మంచి మనిషి కూడా అలాగే అర్థం కాడు. ఏదైనా సరే లోతుగా చదవాల్సిందే. కొందరు ఒక మాట అంటే పడరు, కానీ వారు మాత్రం ఇంకొకరిని ఎన్ని మాటలైనా అని బాధ పెడుతూ ఉంటారు. వాళ్ళ వరకు వస్తే ఒక లెక్క, వేరొకరి దగ్గరికి వస్తే ఇంకోలా ఉంటారు. అలాంటి వారికి దూరంగా ఉండండి. జీవితం ప్రశాంతంగా ఉంటుంది. అలాగే నమ్మకం అనే పదం వింటేనే చాలామందికి నవ్వొస్తుంటుంది. ఎందుకు అంటే, మన అనుకున్న వాళ్ళే ఆ పదానికి అర్థం లేకుండా చేస్తుంటే నవ్వు రాకుండా ఇంకేం వస్తుంది? నిజమే కదండి. మట్టి కలిపితే ఇటుకగా మారుతుంది. ఇక ఇటుకలన్నీ కలిపితే ఒక గోడలా మారుతుంది. గోడలన్నీ కలిపితే ఒక భవనంలా మారుతుంది. ప్రాణం లేని వాటికి ఉన్న ఐక్యత జీవమున్న మనుషులకి లేదు. ఎంత విచిత్రమో. ఈ ప్రపంచంలో అతి కష్టమైనది ఏంటో తెలుసా? మనం సంతోషంగా ఉన్నామని అవతల వాళ్ళని నమ్మించేటట్లు చేయడం. ప్రతి చోట ఆలోచించడం ఎంత అవసరమో, ప్రతి చోట నేర్చుకోవడం కూడా అంతే అవసరం. బాధ్యతల్ని గుర్తు చేసి మనల్ని బాగు చేసే భయం ఖచ్చితంగా మనకు అవసరమే. చెప్పేవాళ్ళు లేకపోవడం చెడిపోవడం దురదృష్టం. ఇక చెప్పేవాళ్ళు ఉండి కూడా చెడిపోవడం మూర్ఖత్వం అవుతుంది. కష్టంలో ఉన్నప్పుడు అవకాశం కోసం వెతుకుతూ వచ్చిన అవకాశంలో కష్టాన్ని వెతుకు. ఊహ అనేది అందంగా ఉండాలి, కానీ అపార్థంతో నిండి ఉండకూడదు. అపార్థంతో కూడిన ఊహ అనుబంధాలను దూరం చేస్తుంది. అర్థమైంది కదండి.
మెచ్యూరిటీ వయసు పెరగడం వల్ల వచ్చేది కాదు, జీవితంలో నేర్చుకునే పాఠాల వల్ల వచ్చేది. మందిలో ఒకటిగా ఉండకు, సొంతంగా ఆలోచించడం నేర్చుకో. చదరంగంలో పాములా ఉండకు, ఆట ఆడే ఆటగాడిలా ఉండు. ఒక మనిషికి ఇవ్వాల్సిన టైంలో విలువ ఇవ్వకపోతే తర్వాత నువ్వు ఇద్దామనుకున్న వాళ్ళు తీసుకోవడానికి ఇష్టం చూపించకపోవచ్చు. ఎందుకు అంటే ఆత్మాభిమానం ఒకటింటూ ఉంటుంది కదా. గుర్తుపెట్టుకోండి, ఎదుటి వ్యక్తి నిన్ను గౌరవించలేదని బాధపడకు, నీకు మర్యాద ఇవ్వలేదని ఆవేశపడకు. నిన్ను గౌరవించే అర్హత వారికి లేదని నువ్వు తెలుసుకో. నీకు మర్యాద ఇచ్చేంత సంస్కారం వారికి లేదని అర్థం చేసుకో. ఇక చెడ్డవాడి అరాచకం కంటే మంచివాడి మౌనమే సమాజానికి చాలా ప్రమాదకరం. నిజమే కదండి. మీరు ప్రతీకారం తీర్చుకోవడానికి ఎన్నడూ ప్రయత్నించకండి. ఎందుకు అంటే కుళ్ళిన పండు ఏదో ఒకరోజు నేలరాలక తప్పదు. అలాగే టైం కలిసి రాకపోతే అవసరం లేని విషయాలకు కూడా మాట పడాల్సి వస్తుంది. ఈ రోజుల్లో కాబట్టి మాటల కన్నా మౌనం మేలు. అలాగే ఒకరిని మీరు ఎంత బాధ పెట్టినా అన్నీ మరిచిపోయి మళ్ళీ మీ దగ్గరికి వస్తున్నారు అంటే ఎవరు దొరకరని కాదు, ఎవరికి ఇవ్వలేని స్థానాన్ని వాళ్ళు మీ మనసులో వాళ్ళ మనసులో మీకు ఇచ్చారు అని అర్థం. అలాగే మనిషి మంచివాడు కావాలంటే మంచి పనులు చేయనవసరం లేదు. ఎదుటి వారి గురించి చెడుగా మాట్లాడకుండా ఉంటే చాలు. గుర్తుంచుకోండి, దేనికైతే నువ్వు భయపడి వెనకడుగు వేస్తావో అదే నిన్ను మళ్ళీ మళ్ళీ వెంటాడుతూ ఉంటుంది. ఒక్కసారి ఎదురెళ్ళి చూడు, ఆ భయమే నీకు భయపడుతుంది. ఏడుపు వచ్చినప్పుడు ఒక్కరే ఏడవాలి, నవ్వు వచ్చినప్పుడు నలుగురితో నవ్వాలి. అందరిలో ఏడిస్తే నాటకమంటారు, ఒక్కరే నవ్వితే పిచ్చంటారు. జీవితమే ఒక వింత ప్రపంచం. అలాగే ప్రతివారు పక్కవారి మీద ఆధిపత్యం కోసం ఆరాటపడతారే కానీ అందరితో కలిసి నడుద్దామనేవారు చాలా తక్కువ. దారి తప్పితే మళ్ళీ వెనుక తిరిగి సరైన దారి వెతుక్కోవచ్చు, కానీ మాట తప్పితే మళ్ళీ వెనుకకు తీసుకోలేము కదా. గుర్తుంచుకోండి, పరిగెత్తడం అందరికీ తెలుసు, పడిపోయిన తర్వాత కూడా లేచి పరిగెత్తే వారిదే విజయం అని కొందరికే తెలుస్తుంది. అలాగే ఎదుటి వాళ్ళు నిన్ను నమ్మడం లేదు అని ఆలోచించడం కన్నా ఒకరిని నమ్మించాల్సిన అవసరం నాకేంటి అనుకో, నిన్ను నువ్వే గెలిచినట్లవుతావు. అలాగే శాశ్వతం కాని వాటి చుట్టూ తిరుగుతూ మన శాశ్వతం కాదు అనే నిజాన్ని నువ్వు మర్చిపోతున్నావు. నీ బాధ నుంచి నువ్వు ఎలా బయటపడాలో ఆలోచించు. అలాగే కానీ వాటిని ఇతరులకు చెప్పడానికి కాదు. ఎందుకు అంటే ఒకరి బాధలు వేరే వాళ్ళు తీర్చరు. జరిగిపోయిన వాటి గురించి బాధపడకు, జరగాల్సిన దాని గురించి ఆలోచించు. అర్థమైంది కదండి. ఇక నువ్వొక్కటి గుర్తుంచుకో, ఓర్చుకోవడం, మార్చుకోవడం నేర్చుకుని వారికి వెళ్ళి చేసుకునే అర్హత ఉండదు. ఒకవేళ చేసుకున్న ఆనందం ఉండదు. పెళ్లి చేసుకోవాలనే అర్హత ఉండదు. కలిసి బతకాలనుకున్నప్పుడు అవతలి వ్యక్తులు ఉన్న లోపాలని ఓర్చుకోవాలి. అర్థమైంది కదండి. విలువ కోసం విలువ లేని చోట ప్రయత్నించడం ఉన్న విలువను వదులుకోవడం అవుతుంది. అలాగే నిన్ను బాధపెట్టి వెళ్ళిపోయిన వారి గురించి నీ టైం వేస్ట్ చేసుకోకు. ఎందుకు అంటే అమూల్యమైన నిన్ను వాళ్ళు ఎప్పుడో కోల్పోయారు. ఏ రోజైతే మన మౌనం అవతలి వ్యక్తిని నొప్పించలేదు ఆ రోజే మనం తెలుసుకోవాలి ఆ వ్యక్తికి మనం అక్కర్లేదు అని. తెలివిగా మాట్లాడడం గొప్ప విషయం కాదు, తెలిసినంత అవసరమైనంత మాత్రమే మాట్లాడడం గొప్ప విషయం అవుతుంది. అర్థమైంది కదండి. ఇక కష్టం ఎవరు కొనేది కాదు, అలాగే ఆనందం ఎవరు అమ్మేది కాదు. జీవితం ఇచ్చే అనుభవాలే కష్టసుఖాలు, అంతే. సో చూశారు కదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే చిన్న లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా స్టార్టింగ్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. ఇలాంటి చాణక్యనీతి మరిన్ని మోటివేషనల్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే పక్కనున్న బెల్ సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోద్దండి. అలా చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. రేపటి వీడియోలో చాణక్యులు గారు ఏ మంచి మాటలను, ఏ మంచి సూక్తులను మనకి చెప్పబోతున్నారు అన్నది మనం రేపటి వీడియోలో అయితే తెలుసుకుందాం.